ఒక విషయం చెప్తున్నాను. దేవుడు నరావతారం ఎత్తాల్సిన అవసరం ఏంటి అని నేను నా చిన్నతనంలో, నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టర్తో నేను వాదం లేవదీశాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే శ్లోకాన్ని వర్ణిస్తూ ఉన్నారు. గోపాలకృష్ణమూర్తి గారు ఆయన పేరు, వరంగల్లో మా తెలుగు మాస్టర్. టిపికల్ పంచకట్టు పిలక చక్కని పండితుడి గెటప్ అన్నమాట. నేనంటే చాలా ఇష్టం ఆయన. ఆ రోజులు వేరు, అప్పటి భక్తి గౌరవాలు వేరు. గురువుగారు కనపడితే దేవుడు కనిపించినంత విలువ, పాదాభివందనాలు చేసి చేతులు కట్టుకొని నిలబడాలి. వాళ్ళు కూడా సొంత సంతానాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించేవాళ్ళు, సొంత కొడుకులాగా చూసేవాళ్ళు గురువులు. ఆ అనుబంధమే వేరు. సరే, ఆయనతో మాట్లాడుతూ నేను క్లాసు మధ్యలో అడిగాను, అయ్యా దేవుడు నరావతారం ఎందుకు ఎత్తాలి అని అడిగాను. అంటే చెడ్డవాళ్ళని చంపడానికి రా, మంచి వాళ్ళను కాపాడడానికి చెబుతున్నాను కదా పాఠం అన్నారు. ఎందుకండి గురువుగారు, దేవుడు అవతరించకుండా చెడ్డవాళ్ళని చంపలేడా? అక్కడే ఉండి ఆత్మరూపిగానే ఉండి మంచివారిని కాపాడలేడా? ఈ బ్రహ్మాండమంతా సృష్టించినప్పుడు దేవునికి శరీరం ఉన్నదా లేదా? లేదురా, ఆత్మరూపుడే కదా. మరి ఆత్మరూపుడుగా ఉండి ఇంత కార్యం చేసిన వాడు ఆఫ్టర్ ఆల్ ఒక రాక్షసుని చంపలేడా? ఆత్మరూపుడుగానే ఉండి శరీరము లేనివాడుగా ఉండి అంతర్యామిగా అదృశ్యుడుగా ఉండి ఇంత బ్రహ్మాండాన్ని నిర్మించిన వాడు ఒక సజ్జనుణ్ణి కాపాడలేడా? ఆయన ఎందుకు శరీరం దాల్చి భూమి మీదకి రావాలి? అక్కడే మహిమలోకంలో సింహాసనాసీనుడై ఆ దుర్మార్గుడు చచ్చునుగాక అంటే చచ్చిపోడు, కోపంగా చూస్తే చాలు చచ్చిపోతాడు, ఉఫ్ఫు అంటే చచ్చిపోతాడు. దానికి ఎందుకండి శరీరం? ఎందుకు? శరీరం ధరించిన తర్వాత ఆకలేస్తుంది, భోంచేయాలి, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలి. ఎప్పుడైతే భోజన పానాదులు ఉన్నాయో కాలకృత్యాలకు వెళ్ళాలి. మనుషులు మన మలమూత్ర విసర్జనలు మనకే అసహ్యం. దేవుడికి ఎందుకండి ఈ చండాలం దుర్గంధం అంతాను? స్నానం చేయకపోతే చెమట కంపు. ఆత్మరూపుడుగా పరిమళ భరితుడుగా ఉన్న ఆయనకి ఈ చెమట కంపు, ఈ ఎందుకండి ఈ చండాలం అంతాను? ఆత్మరూపుడుగానే ఉండి మంచి వాళ్ళను కాపాడొచ్చు కదా, ఆత్మరూపుడుగానే ఉండి చెడ్డవారిని చంపొచ్చు కదా. అయినా చెడ్డవాళ్ళని శిక్షించడం పోలీసు వాళ్ళ పని, దానికి దేవుడు ఎందుకండి అంత కష్టపడి అంత పెద్ద ఆయన రావాలేంటి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ఓ పెద్ద ఆయన చెబుతారు, నాతో వాదం. భగవంతుడు ఎందుకు రావాలి అనేది మీరు అడిగిన ప్రశ్న, నేను సమాధానం చెబుతున్నాను అని అక్బరు బీర్బల్ ఉన్నారు చూశారు. అక్బర్ ఒకసారి ఇదే ప్రశ్న అడిగాడు, దేవుడు ఎందుకు రావాలి అని. అప్పుడు బీర్బల్ సమాధానం తర్వాత చెబుతానని మౌనంగా మరి ఇంతసేపు ఏం పీల్చి బ్రతికావు? గాలి ఇప్పుడు రావడం ఏమిటి? ఇంతకుముందు నుండి నువ్వు గాలి పీల్చే బ్రతుకుతున్నావు కదా, గాలి ఇప్పుడు రావడం ఏంటి? గదిలో గాలి ఉన్నది, అయినా మళ్ళీ వస్తుంది. అలాగే అంతర్యామి ఎంతటా ఉన్నాడు, అయినా ఆయన వస్తాడు అనే విషయం నేను చెప్పాను. రక్షణ పొందిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, అయినా మనం అడిగినప్పుడు తల మీదకి వస్తాడు. లోపలికి రావడం రక్షణ, తల మీదకి రావడం ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడు మనం రక్షింపబడతాం, తల మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతాం. దేవుడు రావడం వెళ్ళడం అనే ప్రక్రియ గురించి కాదు నేను ప్రశ్నించింది ఆ రావడం ఏదో మామూలుగా రాకుండా రక్తమాంసాల దేహం ఎందుకు ధరించుకున్నాడని నేను అడిగాను.
ఆ మెయిన్ పాయింట్ పెద్ద ఆయన మిస్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? దారి ఉన్నది కానీ కనిపించట్లేదు, వెలుగు లేదు. దట్స్ వాట్ ఐఎమ్ ఎంఫసైజింగ్. యు ఎంప్లాయ్ టన్స్ ఆఫ్ లాజిక్ అండ్ స్టిల్ మిస్ ద పాయింట్. అందుకే ఈ భక్తుడు అడుగుతున్నాడు, ఈ భక్తి లేని జనము వ్యాజ్యం ఆడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, కపటంగా ప్రవర్తిస్తున్నారు, వివాదాలు వ్యాజ్యములు వదిలేయండి, మర్చిపోండి. మన ముందు ఒక్కటే సమస్య ఉంది. దేవా, నీ నివాస స్థలమునకు నాకు త్రోవ తెలియచేయి, నీ వెలుగును బయలుదేరజేయి, నీ సత్యాన్ని బయలుదేరజేయి. వెలుగు రావాలి, సత్యం రావాలి. సత్యం వచ్చి నా ముందు నిలబడాలి, నిలబడ్డప్పుడు చూడగలిగే దృష్టి నాకు ఉండాలి. నాకు కన్నులు ఉన్నప్పటికీ నీ వెలుగు లేకపోతే ఉన్న కన్నులు కూడా వ్యర్థమే, చూడలేను. నా మెయిన్ ప్రాబ్లం ఇది. దేవుడే ఎందుకు రావాలి అని కాదు నేను అడిగింది. వచ్చేటప్పుడు ఈ రక్తమాంసాల దేహం ఎందుకు తెచ్చుకున్నాడు? ఈ రక్తమాంసాల దేహం ఉంటే చెమట కంపు వస్తుంది కదా, కాలకృత్యాలకు వెళ్ళాలి కదా, ఎలాగా? ఎందుకు ఈ చండాలం దుర్గంధం ఎందుకు కోరుకున్నాడు అన్న ప్రశ్నకు బైబిల్ సమాధానం చెప్పింది. రక్తమాంసముల దేహము ఎందుకు అవసరమైందంటే ఆ దేహములో మరణము పొందుట కొరకు అవసరమైందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. ఆది యందున్నటువంటి నాద బ్రహ్మము, వాక్య దైవము, శబ్ద బ్రహ్మము రక్తమాంసములలో పాలివాడయ్యాడు. నీలాగా నాలాగా రక్తము మాంసము కలిసిన దేహము ధరించుకున్నాడు. ఎందుకంటే తన మాంసయుక్తమైన దేహములో మరణము పొంది ఆ మరణము ద్వారా అపవాదిని నశింపజేయుటకు. ద ఓన్లీ జస్టిసబుల్ రీజన్ ఫర్ గాడ్ ఆల్మైటీ టు పుట్ ఆన్ a body of flesh and blood, the only reason is that he wanted to die, experience death. ఈ రక్తమాంసయుతమైన శరీరము లేకుండా ఏమైనా చేయగలడు ఆయన, కానీ చచ్చిపోలేడు. రక్తమాంసయుతమైన శరీరం లేకపోతే కోట్ల మంది రాక్షసులైన చూపుతో చంపేయగలడు ఆయన. తన వాక్కుతో శతకోటి బ్రహ్మాండాలను క్షణములో పుట్టించగలడు, క్షణంలో లయము చేయగలడు. ఆత్మరూపుడుగా ఉండి ఏమైనా చేయగలడు. ఆయన శక్తికి పరిమితి లేదు. కానీ ఒక్కటే చేయడం కుదరదు. ఆత్మగా ఉంటే చచ్చిపోవడం కుదరదు, యజ్ఞము కావడం కుదరదు. గనుక యజ్ఞం కావడం కొరకు దేవుడు శరీరము దాల్చాడు. అసలు దేవుడు అవతారం ఎత్తుతాడు అనే కాన్సెప్టే ఇస్లాం ఒప్పుకోదు. దేవుడు ఎందుకు వస్తాడండి బాబు? దేవుడు మన మధ్యలోకి మనిషిగా వచ్చేది అన్నాడు. జరగలేదు, జరగబోదు, అవసరం లేదు. దేవుని దగ్గర కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. మొట్టమొదటి ఆయన సర్వాంతర్యామి. ఆయన హస్తము చాపి విశ్వంలో ఏ మూలనైనా ఏ పనైనా చేయగలడు. ఒక సందేశం పంపాలంటే దేవదూతను పంపుతాడు. ఆయన ఎందుకు మనిషిగా వస్తాడు? ఎందుకు రావాలి? ఎప్పుడు జరగదు. ఇది ఇస్లాం వాదన. కాదు, దేవుడు అవతారం ఎత్తడం వాస్తవమే. వచ్చాడు భూమి మీదకి అవతారం ఎత్తి, మానవుల మధ్య మనిషి ఆకారంలో సంచరించాడు అనేది హైందవం చెప్పే ధర్మము, వాస్తవం. అవును, దేవుడు వస్తాడు అనేది మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఎందుకు వస్తాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు శరీరం దాల్చాడు? మామూలుగా అయ్యో నా కుమారుడు పడిపోయి నూతిలోని పరిగెత్తొచ్చినట్టు ఆత్మరూపిగానే రావచ్చుగా. వై దిస్ బాడీ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్?
something which he cannot do as a spirit, he wanted to do in the body. That is experiencing death. ఆత్మగా చేయడం కుదరని పని చేయటం ఆయన ఉద్దేశం. ఆ పని ఏమిటంటే యజ్ఞము యజ్ఞము యజ్ఞం. ఆయన మన కొరకు తన ప్రాణమును ధారపోసెను, తన రక్తమును ధారపోసెను. ఇలాగూ పరమాత్ముడు వస్తాడని, మానవ జాతి కొరకు యజ్ఞంగా మరణించి లేస్తాడని యేసు పుట్టక ముందే 1000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో వేదములు ప్రవచించినాయి. బైబిల్లో ఉన్నటువంటి హీబ్రూ ప్రవక్తలు కూడా ప్రవచించారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం, ఏలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణము పొందునట్లు యెషయా గ్రంథం 53 చివరి వచనం 12వ వచనం, ఏలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. 11, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 10వ వచనం, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచును. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. ఎవరీతడు? మన పాపాల కోసం ఆయన నలుగొట్టబడడం. ఎవరియనా? ఆయనను గూర్చి ఋగ్వేదము చెప్పింది, సామవేదము చెప్పింది, శుక్ల యజుర్వేదం చెప్పింది, కృష్ణ యజుర్వేదం చెప్పింది, చతుర్వేదములు చెప్పినవి. భగవంతుడు నరావతారం ఎత్తి యజ్ఞమై తిరిగి లేస్తాడు. ఋగ్వేదము సామవేదము చెప్పినటువంటి మాట.